అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? నేనెందుకు భయపడతానండి? నేనేదో ఊరికే అన్నానంతే. తప్పు చేసిన వారే భయపడతారు. మీరు అంజనం వేయించండి నాన్న. లక్ష్మీ రాఘవయ్యలు అంజనం వేసే అంజయ్య దగ్గరికి వెళ్తారు. రాఘవయ్య గారు నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు నా దగ్గరకు వచ్చారంటే ఖచ్చితంగా ఏదో సమస్య ఉండే ఉంటుంది. అవునంజయ్య, సమస్యతోనే వచ్చాను. ఈ సమస్యకి నువ్వు మాత్రమే పరిష్కారం ఇవ్వగలవు. అవునంజయ్ గారు, మీరే ఏదోకటి చేసి దీనికో పరిష్కారం ఇవ్వాలి. అసలు ఏమైందండి? నా చిన్న కొడుకు ఒక కులం తక్కువ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తను మా ఇంటికొచ్చిన తర్వాతే ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మా ఆయన ఎంతో కష్టపడి దాచిన డబ్బు మా ఇంట్లో కనిపించడం లేదండి. మీరే ఎలాగైనా అంజనం వేసి మా ఇంట్లో ఎవరు ఆ డబ్బుని దొంగతనం చేశారో కనిపెట్టాలి. మీరేమీ కంగారు పడకండి. మీరు సహాయం కోరింది ఈ అంజయ్యను. నేనే మీ ఇంటికి వచ్చి మీ డబ్బు ఎవరు తీశారో మీకే చూపిస్తాను. పదండి. అలా అంజయ్య రాఘవయ్య ఇంటికి వస్తాడు. రాఘవయ్య కొడుకులు రవిరాహుళ్లను చూసి ఇలా అంటాడు. రవి, రాహుల్, ఎంత పెద్దవాళ్ళైపోయారు మీరు. అప్పుడెప్పుడో మీరు బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్తున్న సమయంలో చూశాను. నమస్కారం అంజయ్య గారు, ఎలా ఉన్నారు? చాలా రోజులవుతుంది మిమ్మల్ని చూసి. అవునన్నయ్యా, నీకు గుర్తుందా మనకి ఈయనే చిన్నప్పుడు తాయెత్తు కట్టేవాడు? నన్ను మీరు బాగానే గుర్తుపెట్టుకున్నారే. రవి, రాహుల్ ఇద్దరు వెళ్లి శశి, మౌనికను పిలవండి. అలా శశి, మౌనికలిద్దరూ హాల్లోకి వస్తారు. వీళ్లే అంజయ్య గారు, మా ఇద్దరు కోడళ్ళు. నమస్కారమండి. నా పేరు శశి. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నమస్కారమండి. నా పేరు మౌనిక. నేను ఈ ఇంటి చిన్న కోడల్ని. లక్షణంగా ఉన్నారమ్మా మీ ఇద్దరు కోడళ్ళు. లక్షణంగా ఉన్నారు కాని ఎవరి లక్షణాలు బాగోలేవో తెలియట్లేదు. అంజయ్య అంజనం వేయడం మొదలుపెడతాడు. రాఘవయ్య, లక్ష్మమ్మ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను నా పూజ మొదలుపెడుతున్నాను. దయచేసి మీరెవ్వరూ నా పూజ జరిగే సమయంలో భంగం కలిగించకూడదు, నన్ను మాట్లాడించకూడదు. అలా చేస్తే నేను చేసే పూజ విఫలమవుతుంది అనంటాడు అంజయ్య. ఇదంతా తలుపుచాటు నుంచి వింటుంది శశి. అలాగే అంజయ్య, ఎవ్వరూ నీ పూజ అయ్యేంత వరకు మాట్లాడము. ఓహో, ఈ పూజ చెడకొడితే నేను బయటపడొచ్చన్నమాట. ఈ పూజ ఎలా చేస్తారో నేను చూస్తాను. నీ పూజకి ఎటువంటి భంగం కలిగించం. మీరు పూజ మొదలుపెట్టండి అంజయ్య గారు అని అనగానే అంజయ్య పూజ మొదలుపెడతాడు. ఓం కర్తవేరి అర్జునో నామరాజ బాహు సహస్రవన్ తాస్య స్మరణ మాత్రేనా గతం నాష్టం చ లభ్యతే. పూజ మొదలైన కొద్దిసేపట్లోనే శశి డిస్టర్బ్ చేయడం మొదలుపెడుతుంది. అత్తయ్యా, అత్తయ్యా, ఓ అత్తయ్యా, మధ్యాహ్నం భోజనానికి ఏం చేయమంటావ్? అది విన్నల లక్ష్మీ రాఘవయ్యలు పూజకి భంగం కలుగుతుంది అని సైలెంట్గా ఉంటారు. ఏం మాట్లాడువేంటి? మధ్యాహ్నం బెండకాయ ఫ్రై చేయమంటారా లేక చికెన్ వండాలా? నిన్నే అత్తయ్యా. అలా శశి మాట్లాడగానే అంజయ్య పూజకి భంగం కలుగుతుంది. ఏంటిది రాఘవయ్య? నేను పూజ అయ్యేంతవరకు ఎవరు మాట్లాడొద్దు చెప్పానా? ఇప్పుడు చూడు, పూజకి భంగం కలిగింది. ఇప్పుడు పూజని నేను మళ్ళీ మొదటి నుంచి చెయ్యాలి. ఇప్పుడు నేను మళ్ళీ చేసినా అది సరైన ఫలితం ఇస్తుందో లేదో తెలీదు అని విసుగ్గా అంటాడు అంజయ్య. క్షమించు అంజయ్య, నా కోడలికి తెలియక మాట్లాడింది. నువ్వు పూజని మళ్లీ మొదలుపెట్టు. మాట్లాడరేంటత్తయ్యా? చికెనే వండమంటారా? అయినా చికెనే వండుతాలే, అంజయ్య గారు వచ్చారు కదా. అసలు నీకు బుద్ధుందా కోడలా? ఇక్కడ పూజ జరుగుతుంటే ఏం వండాలి అని అడుగుతున్నావు? నీ వల్ల ఇప్పుడు పూజకి భంగం కలిగింది. ఒక్కరోజు అన్నం తినకపోతే చస్తామా? ఇప్పుడు పూజ మళ్ళీ చెయ్యాలి. ముందిక్కడుంచి వెళ్ళు. నన్ను క్షమించండి అత్తయ్యా. మావయ్య, నాకు నిజంగా తెలీదు. నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని ముసలి కన్నీరు కారుస్తుంది శశి. అని ఎంతో సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది శశి. ఓం కర్తవేరి అర్జునో నామరాజ బాహు సహస్రవన్ తాస్య స్మరణ. చేసేది ఏమీ లేక అంజయ్య పూజని మళ్లీ మొదలుపెడతాడు. కొద్దిసేపటి తర్వాత పూజ పూర్తవుతుంది. రాఘవయ్య, పూజ పూర్తయింది అని తను మాట్లాడేలోపే రాఘవయ్య ఇలా అంటాడు. పూజ పూర్తయిందా? మరి ఆ డబ్బు ఎవరు తీశారో తెలిసిందా? చెప్పండి అంజయ్య గారు, ఎవరా డబ్బు తీశారు? చూడండి లక్ష్మీ రాఘవయ్య గారు, ఈ పూజ చేశాక
నాకు ఎవరు ఆ డబ్బు తీశారో తెలిసింది. కాని నేను ఎవరు తీశారో నా నోటితో చెప్పను. అది మీ కళ్ళతోనే చూడండి. అలా అంజయ్య అనగానే లక్ష్మీరాఘవయ్యకి ఏమీ అర్థం కాదు. ఈ మంత్రించిన నీళ్లు మీ కుటుంబం మొత్తం తాగాలి. అప్పుడే మీ ఇంట్లో దొంగెవరో బయటపడుతుంది. అలా అంజయ్య అనగానే లక్ష్మీరాఘవయ్యలు ఎంతో అనుమానంతో ముందుగా రాహుల్ మోనికలను మంత్రించిన నీళ్లు తాగడానికి పిలుస్తారు. అమ్మా, మీరిద్దరూ ఈ మంత్రించిన నీళ్లు తాగండి. నేను ముందే చెప్తున్నాను. నా మాట విని తప్పు ఎవరు చేశారో ఒప్పుకొని క్షమించమని కోరుకోండి. లేకపోతే తప్పు చేసిన వాళ్ళు ఈ మంత్రించిన నీళ్లు తాగితే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి అని అంజయ్య అంటాడు. చూడండి అంజయ్య గారు, మేము ఆ తప్పు చేయలేదు. మాకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంది. మేము దేనికి భయపడము అంజయ్య గారు. మీరా మంత్రించిన నీళ్ళివ్వండి, తాగుతాము. అని మౌనిక అంటుంది. అలా రాహుల్, మౌనికలు ఎంతో ధైర్యంగా ఆ నీళ్లు తాగుతారు. వాళ్లది పూర్తి కాగానే శశిరవీలు అక్కడికి వస్తారు. శశి అంజయ్యని చూసి భయపడుతుంది. అమ్మా, మీరిద్దరికి నేను ముందే చెప్తున్నాను. నా మాట విని ఇప్పటికైనా తప్పు ఎవరో చేశారో ఒప్పుకొని లక్ష్మీరాఘవయ్యలను క్షమించమని కోరుకోండి. లేకపోతే తప్పు చేసిన వాళ్ళు ఈ మంత్రించిన నీళ్లు తాగితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. అలా అంజయ్య అనగానే శశికి వెన్నులో వణుకు పడుతుంది. అంజయ్య గారు, ఇవన్నీ జరిగే పని కాదండి. ఇది నిజంగా జరిగితే మీరు ఖచ్చితంగా పోలీస్ ఆఫీస్లో వర్క్ చేయండి. అప్పుడు మీరు దొంగలని కూడా పట్టుకుంటారు. అప్పుడు శశి కూడా ఇలా అంటుంది. మీరు నిజం చెప్పారండి. ఇలాంటి దొంగ బాబాల వల్లే మన ఇండియా ఇంకా డెవలప్ కావట్లేదు. అప్పుడు అంజయ్య ఎంతో వెటకారంగా ఇలా అంటాడు. చూడండి శశి, రవి, మీరిద్దరూ సొల్లి చెప్పి మ్యాటర్ కవర్ చేయకండి. ఈ నీళ్లు తాగుతారా? లేక మీరే ఆ తప్పు చేశారని ఒప్పుకుంటారా? మేమెందుకు ఒప్పుకుంటాం? మేమే తప్పు చేయలేదు. ఇటువంటి తాగుతాము అని ఆ మంత్రించిన నీళ్లు తీసుకుంటారు. ఆ నీళ్లు చూసిన రవి ఇలా అంటాడు. అరే, ఈ నీళ్లు హోటల్లో ఆర్డర్ చేసిన లెమన్ జ్యూస్లా ఉందే అని నవ్వుకుంటూ అంటాడు రవి. అలా రవి సరదాగా తాగేస్తాడు. అయ్యో, ఇది తాగడం తప్పట్లేదే. దీన్ని తాగుతే నాకేమవుతుందో దేవుడా. శశి తనకేమవుతుందో అని భయపడుతూనే చేసేదేమీ లేక తాగేస్తుంది. లక్ష్మీరాఘవయ్యలు డబ్బు తీయకపోయినా కూడా అందరితో సమానంగా ఆ నీళ్లు తాగుతారు. వచ్చిన పని పూర్తయింది రాఘవయ్య గారు. నా పూజ డబ్బు ఇస్తే నేను వెళ్తాను. రాఘవయ్య అంజయ్యకి డబ్బులిచ్చి ఇలా అడుగుతాడు. అంజయ్య, మా అందరితో ఈ నీళ్లు తాగించో బానే ఉంది. కాని ఇప్పుడు ఆ దొంగ ఎలా దొరుకుతాడు? అవును అంజయ్య గారు, ఆ దొంగ ఎప్పుడు దొరుకుతాడు? మేము తనని ఎలా గుర్తుపడతాము? చూడండమ్మా, ఈరోజు మీరు నీళ్లు తాగరు కదా. రేపు ఆ దొంగతనం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి, వాంతురవుతాయి. అలా మీరు ఆ దొంగ ఎవరో గుర్తుపట్టొచ్చు అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు అంజయ్య. ఆ మరుసటి రోజు ఉదయాన్నే లక్ష్మీరాఘవయ్యలు ఇలా అనుకుంటారు. లక్ష్మి, ఇంట్లో ఎవరికైనా మార్పులు జరిగాయా? పెద్దోడ్ని చిన్నోడ్ని పిలువు. అయ్యో, పెద్దోడు చిన్నోడు ఆఫీస్కి వెళ్ళిపోయారండి. నేను ఎంత ఉండమ్మన్నా ఇంట్లో ఉండలేదు. పైగా ఇవన్నీ పనిచెయ్యు, ఆఫీస్లో లీవ్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి వెళ్లారు. అవునా? అయినా నా కొడుకులు అలాంటి పని ఎప్పుడూ చేయరు. ముందు మన కోడలను పిలువు. అమ్మా శశి, మౌనిక, ఒక్కసారి ఇలా రండమ్మా. శశి, మౌనికలు ఇద్దరూ హాల్లోకి వస్తారు. ఇద్దరు చూడ్డానికి బానే ఉన్నారే అని అనుకుంటారు. అప్పుడు లక్ష్మి మౌనికతో ఇలా అంటుంది. మౌనిక, నిన్నటికి ఈ రోజుకి ఆరోగ్యమంతా బానే ఉందా? లేక ఏదైనా వంట్లో మార్పులు జరిగాయా? నాకెందుకు మార్పులు జరుగుతాయి అత్తయ్య? నేను నిన్న తాగకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా నేను అలానే ఉన్నాను అని ఎంతో కాన్ఫిడెంట్గా అంటుంది కోడలు మౌనిక. అమ్మా శశి, నీకేమైనా వంట్లో వింతగా అనిపిస్తుందా? అబ్బే, నాకేం వింతగా అనిపించటం లేదే. నేను కూడా బానే ఉన్నాను మావయ్య అని శశి అనేలోపే తనకి వంట్లో ఏదో వింతగా అనిపిస్తుంది. ఒక్కసారిగా తను వేక్మంటూ వామిటింగ్ చేసుకుంటుంది. అప్పుడే తను కళ్ళు తిరిగి కింద పడుతుంది. శశి వామిటింగ్ చేసుకుని కింద పడడం చూసి లక్ష్మీరాఘవయ్యలు ఆశ్చర్యపోతారు.
మౌనిక కూడా షాక్ అవుతుంది. లక్ష్మీ మౌనికలిద్దరూ శశిని లేపడానికి ప్రయత్నిస్తారు. అక్క లెవ్వక్క, ఇలా పడిపోయిందేంటి? అక్క లెవ్వక్క. అమ్మా శశి, లెవ్వమ్మా. కొంపదీసి నువ్వుగాని ఆ డబ్బు తీసావా ఏంటి? అని అనుకుంటూ శశి మొహంపై నీళ్లు కొడతారు. శశి ఉల్లికిపడి కళ్ళు తెరుస్తుంది. తను ఎలాగైనా ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవాలని తెలివిగా ఒక ప్లాన్ వేస్తుంది. అమ్మా శశి, నీకెందుకమ్మా వామిటింగ్ అయింది? నీకెందుకు కళ్ళు తిరిగాయి? అయితే నువ్వే ఆ డబ్బు దొంగతనం చేశావా? లేదత్తయ్యా, నేనా డబ్బు తీయలేదు. నాకు వామిటింగ్ అయింది, కళ్ళు తిరిగింది. నేను డబ్బులు తీసినందుకు కాదు, నేను నెల తప్పినందుకు. అవునతయ్యా, నేను నెల తప్పాను, అందుకే ఇలా జరిగింది. మీరు త్వరలో తాతయ్య, నాన్నమ్మ కాబోతున్నారు అని శశి ఎంతో కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్తుంది. అని అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. అది విన్న రాఘవయ్య డబ్బుల విషయం మర్చిపోయి చాలా సంతోషపడతాడు. చాలా సంతోషమమ్మా. అయితే నేను తాతయ్యని కాబోతున్నానన్నమాట. ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఇక మన ఇంట్లో మాతో ఆడుకోడానికి మనవడు రాబోతున్నాడన్నమాట. ఏంటి మనోడు? నాకు మనవరాలే పుడుతుంది. తనకి మా అమ్మ పేరే పెట్టుకుంటాను అని ఎంతో సంతోషంగా అంటాడు రాఘవయ్య. కాంగ్రాచులేషన్స్ అక్క. బావకి విషయం తెలిస్తే చాలా సంతోషపడతాడు. వెంటనే కాల్ చేసి చెప్పు. అవును మౌనిక, కాని బావకి ఇంటికి వచ్చాక చెప్తాను. అప్పుడే తను ఎంత సంతోషంగా ఫీలవుతాడో చూస్తాను. అలా తను నిజంగానే ప్రెగ్నెంట్ అయిందని అందరూ అనుకుంటారు. అలా సాయంత్రం కానే వచ్చింది. రవి, రాహుల్ ఇద్దరూ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి తిరిగి వస్తారు. ఒరే పెద్దోడా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు నాన్నా? పోయిన డబ్బులేమైనా దొరికాయేంటి? ఒరే పెద్దోరా, అంతకన్నా శుభవార్తరా. నువ్వు నాన్న కాబోతున్నావు. శశి కడుపుతో ఉంది. అప్పుడు రవి ఇలా అంటాడు. అవునా? హే హుర్రే! నేను నాన్న కాబోతున్నాను. హే అని చాలా సంతోషపడతాడు రవి. ఒరే అన్నయ్య, కంగ్రాచులేషన్స్ రా. ముందు వెళ్ళి వదిన్తో మాట్లాడు వెళ్ళు. అలా రవి పరుగున శశి దగ్గరికి వెళ్తాడు. చాలా సంతోషంతో ఇలా అంటాడు. శశి, నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అయ్యావా? అప్పుడు శశి తన మనసులో ఇలా అనుకుంటుంది. నన్ను క్షమించండి, నాకింకో దారి తెలీలేదు, అందుకే ఇలా చెప్పాల్సొచ్చింది. అవునండి, మీరు నాన్న కాబోతున్నారు. అయినా మనం రీసెంట్గా ఎప్పుడు కలిసాం? చేసేవన్నీ చేసి దొంగ నాటకాలాడుతున్నాడు. అలా అనగానే రవి ఎగిరి గంతులు వేస్తాడు. హే హే హుర్రే! ఐఎమ్ బికమింగ్ ఫాదర్ సూన్, మై వైఫ్ బికమింగ్ మదర్ సూన్ హూ అని పాటలు పడతాడు రవి. శశి మాత్రం తన భర్తకు అబద్ధం చెప్పానని బాధపడుతుంది. వీళ్లు అలా ఉండగా రాహుల్, మౌనికలు ఇలా మాట్లాడుకుంటారు. మౌనిక, మా అన్నయ్య నాన్న కాబోతున్నాడని చాలా సంతోషంగా ఉన్నాడు. అవునండి, మావయ్య అత్తయ్య కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అది బావుంది, కానీ మరి నేనెప్పుడు నాన్ననవుతాను? మీకైతే ఎప్పుడు అదే. ముందు మనం బాగా డబ్బు సంపాదించి అప్పుడు ప్లాన్ చేద్దాం. అప్పుడు మౌనికకు ఇలా అనిపిస్తుంది. అవునండి, ఇదంతా బానే ఉంది కాని మరి ఆ డబ్బులెవరు తీసుంటారు? నాకదే అర్థం కావట్లేదు మౌనిక. మన ఇంట్లో వాంతులయ్యి కళ్ళు తిరిగింది మాత్రం వదినికే అయ్యాయి. తనేమో ప్రెగ్నెంట్ అంటుంది. మరి ఆ డబ్బు ఎవరు తీసినట్టు? అని రాహుల్, మౌనికలు మాట్లాడుకుంటారు. శశి ఆ మరుసటి రోజు ఉదయాన్నే రవి బాత్రూంలో ఉన్నప్పుడు తను దాచిపెట్టిన ఆ డబ్బు తీసి ఇలా అనుకుంటుంది. ఈ డబ్బుని ఎలాగైనా ఇక్కడ్నుంచి తీసెయ్యాలి, లేకపోతే ఏదో ఒక రోజు అందరికీ ఖచ్చితంగా అనుమానం వస్తుంది అని ఆ డబ్బంతా ఒక సూట్ కేసులో ఎవరు చూడకుండా పెడుతుంది. ఈ డబ్బు నేను తీసుకొని ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అని అనుకుంటూ వెళ్తుండగా సడన్గా రవి, శశి ఎదురుగా వస్తాడు. తను సూట్ కేసు పట్టుకోవడం చూసి ఇలా అంటాడు. ఎక్కడికి శశి? సూట్ కేసు పట్టుకుని అంత భయంగా వెళ్తున్నావు? ఎక్కడికి లేదండి, మా అమ్మకి వంట్లో బాగోలేదంట. ఒక్కసారి వెళ్ళి చూసోదామని వెళ్తున్నానండి. అవునా? మరి చెప్పవే, నేను కూడా నీతో వస్తా పదా. ఈరోజు సండేనేగా, ఆఫీస్ ఎలాగో లేదు. అత్తయ్యను కూడా చూడక చాలా రోజులవుతుంది అని అనగానే శశి,
అయ్యో ఇప్పుడేం చెయ్యాలి అంటే అది మీకు రేపు ఆఫీస్ ఉంది కదండి. మళ్ళీ మీరు డ్రైవింగ్ చేసి ఇంటికి వచ్చి ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా అలసిపోతారు. నేను బస్లో వెళ్తాన్లేండి. మళ్ళీ మీరు నేనెప్పుడైనా హాలిడేసేస్లో వెళ్దాంలే అని కవర్ చేస్తుంది శశి. అవును, అది నిజమే. నేను తొందరగా టైడ్ అవుతాను. మళ్ళీ నాకు రేపు ఆఫీస్లో మీటింగ్ ఉంది. సరేలే, పద, నిన్ను బస్టాప్లో డ్రాప్ చేస్తా. సైలెంట్గా శశి ఇంట్లో నుంచి వెడదామనుకుంటే హాల్లో లక్ష్మీరాఘవయ్యలు ఉంటారు. శశి బ్యాగ్తో బయటికెళ్లడం చూసి ఇలా అంటారు. అమ్మా కోడల్ పిల్ల, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? బ్యాగ్ తీసుకుని బయలుదేరుతున్నావు. ఈ టైంలో ఎక్కడికమ్మా? నువ్వు నీ హెల్త్ పైన కేర్ తీసుకోవాలి. ఎక్కువగా జర్నీ చేయకూడదు. అమ్మకి ఆరోగ్యం బాలేదంటు మావయ్యా. అమ్మని చూసి కూడా చాలా రోజులవుతుంది. 2 రోజులు అమ్మ దగ్గరుండి వస్తాను. తన్ని బస్టాప్లో డ్రాప్ చేసి వస్తానమ్మా. లక్ష్మికి ఎందుకో శశి తీసుకెళ్లే బ్యాగ్పై అనుమానం వస్తుంది. తను వెంటనే ఇలా అంటుంది. శశి, ఒక్కసారి ఆగమ్మా. ఏంటత్తయ్యా? ఏం లేదు కోడలా, ఒక్కసారి నీ బ్యాగ్లో ఏం తీసుకెళ్తున్నావో చూపించు. అని అనగానే శశి గుండె చాలా ఫాస్టుగా కొట్టుకుంటుంది. తన బ్యాగ్లో ఏముంటాయమ్మా? నువ్వాగురా రవి, ఒక్కసారి నీ బ్యాగ్ తెరిచి చూపించమ్మా. శశి ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తుంది. తను ఓపెన్ చేసి చూడగా బ్యాగ్లో బట్టలు కనిపిస్తాయి. అయ్యా, తప్పించుకున్నాను. చూడండి అత్తయ్యా, ఈ బ్యాగ్లో బట్టలు తప్ప ఇంకేం లేవు. మీరు నన్నే అనుమానిస్తున్నారా అత్తయ్యా? ప్రెగ్నెంట్ అయి వామిటింగ్ చేసుకుంటే నేను తప్పు చేసిందాన్నవుతున్నా అని ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతుంది శశి. శశి ఇలాంటిదేదో జరుగుతుందని ముందే గ్రహించి ఆ డబ్బుని బ్యాగ్లో ఉన్న సీక్రెట్ జిప్లో పెట్టి బయట అన్ని బట్టలు పెడుతుంది. అలా కాదమ్మా, అంటే ఇంట్లో నీకు తప్ప ఇంకెవ్వరీకి అలా జరగలేదు కాబట్టి సందేహపడ్డానమ్మా, నన్ను క్షమించు అని అంటుంది లక్ష్మి. అలా తెలివిగా ఇంట్లో నుంచి తప్పించుకుంటుంది శశి. వాళ్లు వెళ్ళిపోగానే రాహుల్ మౌనికలు ఇలా మాట్లాడుకుంటారు. మౌనిక, నేను ఆఫీస్లో నాకు పెళ్ళయింది అని చెప్పి 2 వారాలు లీవ్ తీసుకున్నాను. ఇక ఈ 2 వీక్స్ నీతోనే టైం స్పెండ్ చేస్తాను. అవునా? చాలా థ్యాంక్స్ అండి. మనం మన పెళ్ళైనప్పటి నుండి టైం స్పెండ్ చేయట్లేదు. ఈరోజు మనం సరదాగా బయటికెళ్దామా? అవును మౌనిక, మనం బయటికి వెళ్ళి చాలా రోజులవుతుంది. అలా రవి శశిని బస్టాప్లో డ్రాప్ చేస్తాడు. నేం లేకుండా 2 రోజులు ఎలా ఉంటారో ఏమో. టైంకి తినండి. మావయ్యకి బీపీ టాబ్లెట్స్ వేసుకోమనండి. అలాగే శశి, నువ్వు జాగ్రత్త. ఇంటికి వెళ్ళాక నాకు కాల్ చెయ్యు. అత్తయ్యని అడిగానని చెప్పు అని శశిని బస్టాప్లో వదిలేసి కార్లో ఇంటికి వెళ్ళిపోతాడు. రవి వెళ్ళిపోగానే శశి స్వతంత్రం వచ్చినంత ఫ్రీగా ఫీలవుతుంది. మయ్యా వెళ్ళిపోయాడా? ఇక నేనీ డబ్బుతో బంగారం చేయించుకోవచ్చు. ముందు ఈ విషయం రమ్మికి చెప్తాను. అది ఉంటే నాకు తోడుగా ఉంటుంది అని తన కాలేజ్ ఫ్రెండ్ అయిన రమ్యకి కాల్ చేస్తుంది. హలో రమ్య, ఎక్కడున్నావే? నేనిక్కడే మీ హాస్టల్ పక్కన బస్టాప్లో ఉన్నాను. కాస్త ఇక్కడికొస్తావా? నీతో మాట్లాడాలి. రమ్య జాబ్ చేస్తూ బస్టాప్ పక్కన ఒక హాస్టల్లో ఉంటుంది. కాల్ చేసిన 5 మినిట్స్కి అక్కడికి వస్తుంది. శశి, ఎలా ఉన్నావే? ఎన్ని రోజులవుతుందే నిన్ను చూసి? అవును రమ్య, నిన్ను చూసి చాలా రోజులవుతుంది. మన కాలేజ్ అయిపోగానే ఎవరి దారి వారిదైపోయింది. రమ్య శశి మెడలో ఉన్న తాలిబొట్టు చూస్తుంది. శశి, నువ్వు పెళ్లి చేసుకున్నావా? చెప్పనేలేదు. అదంతా పెద్ద కథలే. నీకు మళ్ళీ చెప్తానుగాని ముందు మనం బయటికి వెళ్దాం పదా. నీతో ఒక విషయం చెప్పాలి. రాహుల్ మౌనికని ఒక పార్క్కి తీసుకువెళ్తాడు. ఏవండి, ఈ పార్క్ చాలా బావుందండి. చల్లటి గాలి, పక్షులు, ఈ ఎన్విరాన్మెంట్ నాకు చాలా నచ్చింది. ఈ పార్క్కి మా అన్నయ్య మా వదినతో వచ్చేవాడంట. అలా నాకీ పార్క్ గుర్తొచ్చి ఇక్కడికి నిన్ను తీసుకుని వచ్చాను. మౌనిక రాహుల్తో మాట్లాడుతూ సడన్గా పక్కకు చూడగా కొద్ది దూరంలో తనకి శశిలాగా కనిపిస్తుంది. ఏవండి, ఈ పార్కీ సశక్క ఎందుకొచ్చిందండి? అప్పుడు పెళ్ళైన తర్వాత సరదాగా మా అన్నయ్యతో ఈ పార్కీ వచ్చింది. అయ్యో, అప్పుడు కాదండి, ఇప్పుడు శశక్క పార్కుకి ఎందుకొచ్చింది అంటున్నా. ఏంటి? ఇప్పుడు మా వదిన పార్క్ రావడేంటి?
వదిన వాళ్ళ అమ్మగారింటికి కదా వెళ్ళింది. పొద్దునే అన్నయ్యే తనని బస్టాప్లో డ్రాప్ చేశాడు. అయ్యో నిజమండి, ఒక్కసారి మీ వెనక్కి తిరిగి చూడండి. కులం తక్కువ కోడలు 4వ భాగం కోసం మా పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.